గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. 5 ఏళ్ళు కలిపి దాదాపుగా 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలు. ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు. ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా? పూర్తిగా దోచేసుకోవడమే. ఎక్కడ చూసిన మిషన్లు, ఎక్కడ చూసిన లారీలు, ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉన్నారు. ఇసుక చూస్తే రేటు చూస్తే మనకన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జీరో. సిలికా, క్వాడ్సు, లాటరైటు, మీ ఇష్టం, ఏ మినరల్ అయినా వేసుకో, ఏదన్నా వేసుకో, అన్నిట్లోనూ లూటి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు. మొన్న సంక్రాంతికి అయితే హైలైట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. నిజంగా జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం. నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే, ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని. రికార్డింగ్ డ్యాన్సులు, దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు. మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు, మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను. ఇవన్నీ చేయడానికి ఆక్షను. మా పులివెందులలో కూడా 3 కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లకు అమ్ముకున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. 9 సెంటర్లలో 8 సెంటర్లలో పెట్టుకుంటారండి. టికెట్లు దోచేయడము. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తుంది. ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, లోకేష్కింత, అందరూ పంచుకోవడం, పోలీసులకింత.